guys, welcome to my channel Nomadic Pari. How are you all? ఎట్లా ఉన్నారు మీరందరూ? I know మీరందరూ ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే ఇదేంటి ఇంత రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తుంది? ఎస్ యూ గైస్ గెస్ట్ ఇట్ రైట్. ఇది మా హస్బెండ్స్ ఫ్రెండ్ వెడ్డింగ్. సో మేమందరం అక్కడికి వెళ్తున్నాం. సో దానికోసం నేను మొత్తం ఇట్లా రెడీ అయ్యాను, వెడ్డింగ్ రెడీ. సో నేనేమనుకున్నానంటే వెడ్డింగ్కి రెడీ అయ్యేప్పుడు నేను ఎట్లా రెడీ అవుతున్నా ఒక వీడియో తీసుకుంటా. సో దాట్ ఒకవేళ ఈ లుక్ మీకు నచ్చితే మీరు కూడా వెడ్డింగ్ మేకప్ టిప్స్ ట్రిక్స్ కొంచెం నా దగ్గర నుంచి తీసుకోవచ్చు. సో ఇప్పుడు రాబోతున్న వీడియో మొత్తం నేను ఈ లుక్ ఎట్లా రెడీ అయ్యాను అంటే స్పెషల్లీ మేకప్. అండ్ ఈ శారీ అయితే రిపీటెడ్ శారీ. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది. సో వితౌట్ మిస్ చేయకుండా, ఏ బిట్ మిస్ చేయకుండా మంచిగా ఎంజాయ్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రైట్ గైస్, మేకప్ స్టార్ట్ చేసే ముందు మంచి ప్రైమర్ వాడండి. నేను ఇప్పుడు కలర్ పాప్ ప్రైమర్ వాడుతున్నా. నీట్గా మీరు ఫేస్లో ఇట్లా పెట్టుకొని దీన్ని మంచిగా మొత్తం ఫేస్ స్ప్రెడ్ అయ్యేటట్లు మంచిగా మసాజ్ చేసుకోండి. మేకప్ స్టార్ట్ చేసే ముందు నేను ఎప్పుడు ఐ షాడో ప్రిఫర్ చేస్తా. సో ఇది నేను ఐ షాడో ప్రైమర్ వాడుతున్నా. మీరు కూడా ఏదైనా ప్రైమర్ వాడచ్చు. ఇట్స్ నాట్ నెసెసరీ దట్ నేను యూజ్ చేసేదే మీరు వాడాలని ఏం లేదు. మీరు కాస్మెటిక్ షాప్కి వెళ్ళి ఐ షాడో ప్రైమర్ అంటే మీకు ఏదైనా ఇచ్చేస్తారు. ఐ షాడో ప్రైమర్ పెట్టుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే మన ఐ షాడో స్టార్ట్ చేస్తాం కదా, అది ఎక్కువ టైం వరకు మన ఐస్ మీద ఉంటుంది. ప్లస్ స్ప్రెడ్ కూడా ఏం అవ్వదు. ఇప్పుడు నేను కలర్ పాప్ 2 షేడ్స్ వాడుతున్నా, బ్రాంజ్ అండ్ గోల్డ్. గోల్డ్ నా ఫేవరెట్ షేడ్. నేను ప్రతి ఐ మేకప్ గోల్డ్ నుంచే స్టార్ట్ చేస్తాను, బికాజ్ గోల్డ్ అన్నిటికి వెళ్ళిపోతుంది. సో ఇట్లా బ్రష్ తీసుకొని నేను నా ఐ పైన పెట్టడం స్టార్ట్ చేస్తున్నా. ఒకవేళ బ్రష్ ఇబ్బంది పెడుతుంటే మీరు ఫింగర్తో కూడా కొంచెం ఇట్లా తీసుకొని రబ్ చేయొచ్చు. సో ఇది మీరు ఓన్లీ ఫస్ట్ ఐలిడ్స్ మీద పెట్టాలి. ఓన్లీ మొత్తం ఐ మీద కాకుండా లిటిల్ ఫస్ట్ ఐ లిడ్స్ మీద పెట్టేసి ఇప్పుడు నేను బామ్ ఐ షాడో వాడుతున్నా. న్యూడ్ ఐ షాడో షేడ్. ప్రతి ఐ షాడో ప్యాలెట్లో ఒక న్యూడ్ షేడ్ ఉంటుంది. సో ఎక్కడెక్కడ నేను ప్రైమర్ పెట్టలేదు ఐ షాడో ప్రైమర్, అక్కడ ఫస్ట్ నేను దాని మీద పెట్టేస్తున్నా. ఇప్పుడు నేను లైట్ పర్పుల్ ఐ షాడో షేడ్ వాడుతున్నా. ఆ గోల్డ్ పెట్టాం కదా మనం, గోల్డ్ పైన నీట్గా ఇట్లా అది మొత్తం ఐ ప్రైమర్ పెట్టాం కదా, దాన్ని కవర్ చేస్తున్నాం నీట్గా. అది బయట వెళ్ళకుండా, ఐస్ ఇన్సైడ్ ఎల్లో వెళ్ళకుండా నీట్గా స్లోగా పెట్టుకోండి. అండ్ నా నేను మళ్ళీ ఇప్పుడు ఐ షాడో గోల్డ్ తీసుకొని ఐ స్టార్టింగ్లో పెడుతున్నా, లైక్ యూ కెన్ సీ. సో దట్ అది నీట్గా కవర్ అవ్వాలి. ఇట్లా మీరు ఐస్ స్టార్టింగ్లో గోల్డ్ పెడితే ఆ లుక్కే వేరే వస్తుంది, చాలా రిచ్ లుక్ వస్తుంది. అది మొత్తం అయిపోయాక మీరు చూస్తారు కదా, నీట్గా అది ఇన్సైడ్ ఐస్ దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు నేను బ్రౌన్ ఐబ్రో పెన్సిల్ వాడుతున్నా. బ్రౌన్ వాడితే ఇప్పుడు న్యాచురల్గా ఉంటుంది అకార్డింగ్ టు మీ. బ్లాక్ వాడితే చాలా ఫేక్ అనిపిస్తుంది. ఐబ్రో పెన్సిల్ టెక్నిక్ ఒకటే, ఎక్కడెక్కడ ఫస్ట్ మీ ఐబ్రో అవుట్లైన్ చేసుకోండి మీరు. లైక్ నేను చేసుకుంటున్నా, నా ఐబ్రో ఎట్లా వెళ్తుంది, నా ఫస్ట్ అవుట్లైన్ చేసుకొని హెయిర్ ఎటు వైపు వెళ్తున్నాయి అటువైపు మీరు స్ట్రోక్స్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ నేను ఇది ఇచ్చేసాను. ఓకే, నా ఇప్పుడు ఫస్ట్ స్ట్రేట్ స్ట్రోక్స్ ఫ్రమ్ డౌన్ టు అప్, స్టార్టింగ్లో కింద నుంచి పైకి. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి సైడ్స్కి వెళ్తుంది. సో సైడ్స్కి నేను తీసుకెళ్తున్నా ఐబ్రో పెన్సిల్. ఇక్కడికి ఒక మౌంటైన్ లాగా ఆర్చ్ వచ్చింది, ఆ ఆర్చ్ నుంచి మళ్ళీ డౌన్. ఎక్కడెక్కడ మీ ఐబ్రో వెళ్తుంది అక్కడెక్కడగా నీట్గా, మరీ మీరు ప్రెస్ చేయొద్దు. అండ్ ఈ ఐబ్రో పెన్సిల్కి వెనక ఒక ఐబ్రో బ్రష్ కూడా వచ్చింది. సో సేమ్ అట్లానే స్టార్టింగ్ది ఫ్రమ్ డౌన్ టు అప్ కోమ్ చేస్తున్నా, మళ్ళీ సైడ్ మళ్ళీ మౌంటైన్ లాగా అప్ అండ్ డౌన్. లైక్ యూ కెన్ సీ, ఇది నేను చేశాను, అది నేను చేయలేదు. ఇప్పుడు మ్యాక్ నేను గోల్డ్ బ్లష్ వాడుతున్నా. ఇది యాక్చువల్లీ చీక్ బ్లష్. ఇది నేను ఆ మౌంటైన్ ఆర్చ్ కింద ఎందుకు పెడుతున్నా అంటే, ఇక్కడ మీరు సిల్వర్ ఆర్ గోల్డ్ మీరు ఆర్చ్ కింద పెడితే ఒక డిఫరెంట్ హైలైట్, మీకు ఒక లిఫ్ట్ వస్తుంది ఐకి. అది చాలా సూపర్గా ఉంటుంది. స్పెషల్లీ ఆ మౌంటైన్ ఆర్చ్ కిందనే మీరు అది పెట్టాలి. సూపర్గా ఆర్చ్ వస్తుంది అండ్ చాలా రిచ్గా కూడా అది కనిపిస్తుంది. అండ్ ఒక ఐ షాడో మీరు షేప్ కూడా ఇవ్వచ్చు. ఐ షాడో బయట వెళ్ళకుండా ఒక లైన్, ఐబ్రో ఎక్కడ ఎండ్ అవుతుంది అక్కడ నుంచి కళ్ళు ఎక్కడ ఎండ్ అవుతుంది అక్కడి వరకు. ఏదైనా ఐలైనర్ మీరు వాడచ్చు. నేను కలర్ పాప్ వాడుతున్నా. ఐలైనర్ పెట్టడానికి చాలామంది భయపడతారు. దర్ ఇస్ నథింగ్ టు ఫియర్. సింపుల్గా ఒక థిన్ స్ట్రోక్, ఐస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఐ ల్యాషెస్ పైన, అంటే ఐ ల్యాషెస్
వెనక ఐ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఒక స్ట్రోక్ ఇట్లా స్ట్రేట్ మీరు ఒక స్ట్రోక్ ఇచ్చేసిన తర్వాత మీరు వింక్ కోసం ప్రిపేర్ అవ్వాలి. నీట్గా ఫ్రమ్ ఇన్సైడ్ ఐస్ స్లోగా ఎండ్ వరకు వచ్చి దాని తర్వాత మనం వింక్ కోసం ప్రిపేర్ అవుతాం. వింక్కి కూడా దిస్ నాట్ అ ప్రాబ్లం. ఒక లైన్ మీ ఐబ్రో ఎండ్ నుంచి మీ ఐ వరకు లైన్ చూసుకొని ఒక సింపుల్ ఒక లైన్ ఇట్లా నేను ఎట్లా వేసిన తర్వాత అక్కడ నుంచి ట్రయాంగిల్, అర్థమవుతుందా మీకు? ట్రయాంగిల్ అక్కడ నుంచి ఇట్లా ట్రయాంగిల్గా మీరు ఆల్రెడీ ఐ పైన లైనర్ పెట్టారు కదా, వాళ్ళిద్దరిని ఇట్లా ఆ 2 లైన్స్ని ఇట్లా కలిపి లిటిల్ బిట్ దాని లోపల లైనర్ ఫిల్ చేసేయాలి. ఇది బెస్ట్ వే ఆఫ్ అ నైస్ వింక్ ఐలైనర్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను లారియల్ ఫేక్ లాష్ మస్కారా వాడుతున్నా. 2 సైడ్స్ ఉంటాయి. ఇట్లా వైట్ సైడ్ నుంచి ఫస్ట్ మనం నీట్గా ల్యాషెస్కి పెట్టుకొని అదర్ సైడ్ నుంచి దీని మీద మనం ఒక కోటింగ్ ఇస్తే ఫేక్ ల్యాషెస్ లాగా పెద్ద పెద్దగా హెవీగా థిక్గా మనకు కనిపిస్తాయి. ఇది ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది. దిస్ ఈస్ ద బెస్ట్ మస్కారా అకార్డింగ్ టు మీ. మీరు ఏమైనా మంచి మస్కారా కొనాలంటే మీరు ఇది కొనొచ్చు. అండ్ మస్కారా కూడా పెడుతున్నప్పుడు నీట్గా దాన్ని కర్ల్ చేసుకుంటూ మీరు పెడితే ఒక్కొక్క హెయిర్ని సపరేట్ చేసుకుంటే రిజల్ట్ చాలా బాగా వస్తుంది. సో మీరు మేకప్ చేస్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ మంచి ఒక పేషెన్స్ ఉండాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇదంతా లెఫ్ట్ సైడ్ది హెవీగా కనిపిస్తుంది, రైట్ సైడ్ది నేను ఇంకా పెట్టలేదు. డర్మా కలర్ ప్యాలెట్ అయితే నా ఫేవరెట్. ఇండస్ట్రీలో అందరూ వాడతారు, పెద్ద పెద్ద యాక్ట్రెసెస్ కూడా వాడతారు. దీంట్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఇది ఒక చిన్న ప్యాలెట్, దీంట్లో పెద్ద ప్యాలెట్ కూడా వస్తుంది. నేను D4.5 షేడ్ వాడుతున్నా ఇప్పుడు. నీట్గా అకార్డింగ్ టు మీ డర్మా ప్యాలెట్తో మేకప్ చేస్తే ఎక్కువ టైం వరకు మేకప్ డ్రై అవ్వకుండా స్వెట్ రాకుండా నీట్గా మేకప్ వస్తుంది. ఇది నేను నా ఇండెక్స్ ఫింగర్తో మొత్తం ఫేస్లో ఇట్లా అప్లై చేసుకుంటూ స్పాంజ్ తీసుకొని స్పాంజ్తో ఇప్పుడు రబ్ చేయడం స్టార్ట్ చేస్తా. ఇప్పుడు నేను బ్రౌన్ షేడ్ ఎందుకు తీసుకుంటున్నా అంటే కౌంటరింగ్ కోసం. కౌంటరింగ్ చేస్తున్నప్పుడు ఇట్లా మన ఐబ్రో స్టార్టింగ్ పార్ట్ నుంచి నోస్ కింద పార్ట్ వరకు నీట్గా ఆ బ్రౌన్ షేడ్తో ప్లస్ చీక్ బోన్స్ దగ్గర అండ్ జా లైన్ దగ్గర ఇట్లా మీరు పెట్టుకొని స్పాంజ్తో రబ్ చేయడం స్టార్ట్ చేస్తే ఒక మంచి నైస్ కౌంటరింగ్ లుక్ వస్తుంది. షార్ప్ చీక్ బోన్స్ కనిపిస్తాయి. సో ఫస్ట్ నేను ఇప్పుడు నీట్గా రబ్ చేయడం స్టార్ట్ చేస్తున్నా. మరీ హార్ష్గా రబ్ చేయకండి. హార్ష్గా రబ్ చేస్తే ఆ ప్యాచెస్ అండ్ ఆల్ కనిపిస్తుంది. సో స్లోగా అట్లా ప్రెస్ చేసుకుంటూ నీట్గా దీన్ని స్మచ్ చేయండి. అండ్ అది కౌంటరింగ్ని మీరు లాస్ట్లో వేరే స్పాంజ్తో చేయొచ్చు. అదే స్పాంజ్ వాడితే మళ్ళీ దాంట్లో కూడా మొత్తం బ్రౌన్ కలర్ షేడ్ దాన్ని కూడా వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను కౌంటరింగ్ కోసం వేరే స్పాంజ్ వాడుతున్నా. లైక్ యూ సా నీట్గా స్లోగా దాన్ని మీరు స్మచ్ చేయండి. స్మచ్ చేస్తే అదొక షార్ప్ నోస్ లుక్ కానీ చీక్ బోన్స్ కూడా షార్ప్గా, ఫేస్ మంచిగా షార్ప్గా క్లీన్గా కనిపిస్తుంది. లైక్ నేను ఎట్లా స్మచ్ చేస్తున్నా. డిఫరెంట్ వేస్ ఉంటుంది కౌంటరింగ్ కోసం. బట్ ఇప్పుడు టైం లేదు, తొందరగా రెడీ అవ్వాలంటే ఇది ఈజియెస్ట్ వే మనకి. మీకు చూపిస్తూ నేను రెడీ అవుతున్నా. ఇది మైగ్లామ్ ఫౌండేషన్ నేను యూజ్ చేస్తున్నాను. మైగ్లామ్ మనీష్ మల్హోత్రాది బేసిక్లీ డిజైనర్, మీరు అందరూ వినొచ్చు. అతని ప్రోడక్ట్స్ కూడా బాగుంటాయి. సో ఐ రియలీ లైక్ దిస్ లిక్విడ్ ఫౌండేషన్. సో డర్మాది పెట్టిన తర్వాత నేను ఇది ఎందుకు పెడుతున్నా అంటే ఇది ఒక స్మూత్ ఫినిషింగ్ మనకి ఇస్తుంది. నెక్ అండ్ ఆల్ కూడా మీరు జాగ్రత్తగా కవర్ చేయండి. బికాజ్ నేను ఇప్పుడు శారీ కట్టుకుంటా. సో బ్లౌజ్తో ఫోటోగ్రాఫ్స్లో డిఫరెంట్ ఫేస్ ఇంకా నెక్ డిఫరెంట్ షేడ్ రావద్దని నెక్లో కూడా మంచిగా నేను పెట్టుకున్నా. ఇప్పుడు నేను నీట్గా స్మచ్ చేయడం స్టార్ట్ చేస్తాను. లిక్విడ్ ఫౌండేషన్ పెట్టినప్పుడు మీరు హెవీగా స్మచ్ చేయొద్దు. హెవీగా మీరు స్మచ్ చేస్తే క్రాక్స్ లైన్స్ కనిపిస్తాయి. సో ఇట్లా నీట్గా మీరు స్మచ్ చేస్తూ వెళ్ళండి. ఇది ఆల్మోస్ట్ అది స్మచ్ చేయడం అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను మంచి కాంపాక్ట్ పౌడర్ వాడతా. సేమ్ కలర్ పాప్ కాంపాక్ట్ పౌడర్ నేను వాడుతున్నా. మీరు ఏదైనా వాడచ్చు. కాంపాక్ట్ కూడా పెడుతున్నప్పుడు ఇట్లా స్ప్రెడ్ చేయకండి. నీట్గా నేను ఎట్లా పెడుతున్నా సేమ్ అట్లానే పెట్టి ప్యాట్ చేసుకుంటూ మొత్తం ఫేస్లో స్ప్రెడ్ చేసి, నెక్లో మీరు స్ప్రెడ్ చేయవచ్చు నీట్గా. బట్ ఫేస్లో యూ కాంట్ డూ దాట్. ఫేస్లో లిటరలీ స్మాల్ ప్యాట్ చేసుకుంటూ నీట్గా స్ప్రెడ్ చేయండి. ఇది నా ఫేవరెట్ కౌంటరింగ్ పౌడర్.
క్యూకి నేను ఆల్రెడీ డర్మాతో ఒక కౌంటరింగ్ ఇచ్చేసాను. ఇది లెవెల్ 2 కౌంటరింగ్. ఇప్పుడు నేను ఇంకా కొంచెం ఫేస్ నైస్గా షార్ప్గా కనిపిస్తుంది విత్ దిస్. సో ఫోర్ హెడ్లో, చీక్ బోన్స్లో, జా లైన్లో, నోస్లో అట్లా పెట్టి కొంచెం నేను స్ప్రెడ్ చేసేస్తా. ఇప్పుడు నేను మళ్ళీ సేమ్ మ్యాక్ గోల్డ్ బ్లష్ షేడ్ వాడుతున్నా. ఇది నేను ఎక్కడ పెడుతున్నా చూడండి, జస్ట్ అబౌవ్ ద కౌంటరింగ్. ఇది ఎందుకు పెడుతున్నా అంటే ఇది ఒక డిఫరెంట్ షైన్ ఇస్తుంది అబౌవ్ ద చీక్స్. ఏదైనా మీరు వాడచ్చు. అండ్ సెంటర్ ఆఫ్ ద నోస్లో కూడా పెడుతున్నా, ఎందుకంటే ఫొటోస్లో కానీ బయట కానీ చాలా సూపర్గా ఉంటుంది. ఇది నా ఫేవరెట్ బ్లష్ ఫ్రమ్ MAC, sorry, not Max. And this is bronze blush. యూజువలీ నేను ఇట్లా చీక్స్ లోపల చేసుకొని నీట్గా దీన్ని బ్లష్ బ్రష్తో పెట్టుకుంటా. ఇది ఒక డిఫరెంట్ నైస్ అమేజింగ్ బ్రాంజ్ హైలైట్ మీకు ఇస్తుంది సేమ్ నోస్ మీద, ఫోర్ హెడ్ మీద. అండ్ దిస్ ఇస్ ఫ్రాట్ బాయ్ ఫ్రమ్ బామ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ అగైన్ పింక్, కెన్ సే లైట్ పింక్ బ్లష్. సేమ్ ఇది నేను యాపిల్ చీక్స్లో పెట్టుకుంటా. యాపిల్ చీక్స్ అంటే ఇప్పుడు యూ కెన్ సీ రైట్, యాపిల్ లాగా నా చీక్స్ బయటకు వస్తున్నాయి. అక్కడ ఇప్పుడు నేను నీట్గా దీన్ని పెట్టుకుంటా. సో దాట్ నా చీక్ మేకప్ సెట్ అయిపోయింది. అండ్ ఆఫ్టర్ ఫినిషింగ్ దిస్, నాకు యాక్చువల్లీ 2 మోల్స్ ఉన్నాయి, ఒకటి ఆన్ మై చీక్, ఒకటి అండర్ మై లిప్. సో మేకప్ చేస్తే ఆ 2 మోల్స్ కవర్ అయిపోతాయి. సో నేను మళ్ళీ మొత్తం మేకప్ అయ్యాక నా ఐలైనర్తో ఆ 2 మోల్స్ని హైలైట్ చేస్తా, బికాజ్ ఐ రియలీ లవ్ మై మోల్స్. అండ్ నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద లిప్స్టిక్ పార్ట్, నేను 3 షేడ్స్ వాడుతున్నా ఇక్కడ. మ్యాక్ ఒకటి, షుగర్ ఒకటి, ఇంకొకటి మ్యాక్ 2. సో ఫస్ట్ రెడ్ కలర్ లిప్స్టిక్తో లైట్గా నేను నా లిప్ షేప్తో మెల్లగా, అట్లా నేను హెవీగా ఇవ్వట్లేదు, జస్ట్ ట్యాప్ చేసి కలర్ కోసం ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఇట్. నేను హెవీగా పెడితే చాలా మరీ డార్క్ అనిపిస్తుంది, బికాజ్ దిస్ ఈజ్ డెడ్ డార్క్ లిప్స్టిక్. ఇది నీట్గా ఒక షేప్ ఇచ్చాక నేను ఇప్పుడు షుగర్ లిప్స్టిక్ దీని మీద వాడతా. యూజువల్లీ నేను 2-3 లిప్స్టిక్సే వాడతా. అండ్ ఇది కూడా నీట్గా షేప్ ఇస్తూ, నేను ఇప్పుడు లిప్ లైనర్ ఏం వాడలేదు, బికాస్ నేను లిప్స్టిక్ పెట్టి నాకు అలవాటు అయిపోయింది. ఐబ్రో అయినా లిప్స్ అయినా షేప్ ఎట్లా ఉంది దాన్ని మనం ఫాలో అవుతే ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ డన్. దీని తర్వాత నేను మ్యాక్లో నా మై మోస్ట్ ఫేవరెట్ లిప్స్టిక్, నేను ఎక్కడైనా బయటకు వెళ్తే ఇదే లిప్స్టిక్ వాడతా. లాస్ట్ కోటింగ్ విత్ దిస్ షేడ్. ఒకవేళ మీకు నేను ఏ షేడ్ వాడుతున్నా మీకు ఏమైనా నచ్చితే కామెంట్ బాక్స్లో కింద మీరు కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా మీకు నేను ఏ షేడ్ వాడుతున్నా దాంతో నేను పక్కా మీకు హెల్ప్ చేస్తా. నా లిప్స్టిక్ కూడా ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. అండ్ మై మేకప్ ఈజ్ ఆల్సో డన్. అండ్ దిస్ ఈజ్ హౌ ఐ లుక్ గైజ్. ఫ్రెండ్స్, నేను పెళ్ళికి మంచిగా రెడీ అయిపోయాను. నేను నా దసరా శారీ రిపీట్ చేశాను, బికాజ్ కోవిడ్ వల్ల ఎక్కడ మనకి షో ఆఫ్ ఛాన్స్ దొరకలేదు. సో దేర్ ఫర్ ఐ థాట్ ఐ షుడ్ రిపీట్ దట్ శారీ. అండ్ దిస్ ఈజ్ ఆల్ మై వెడ్డింగ్ జ్యువెలరీ. కొంచెం వెడ్డింగ్ జ్యువెలరీ నుంచి కొంచెం జ్యువెలరీ ఇప్పుడు వేసుకున్నా. సో ఇట్లాగా మంచిగా నేను రెడీ అయ్యాను. ఇట్ టుక్ మీ లైక్ to be very frank 15 to 20 minutes. It is not the makeup artist authentic makeup కాదు, fast గా with the limited things మీ దగ్గర ఉన్న దాంట్లో మీరు ఎట్లా రెడీ అవ్వచ్చు. దట్ వాజ్ మై హోల్ పాయింట్ ఈ మొత్తం వీడియోలో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, and do not forget to press the bell icon. Thank you.